దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. మరి దేవుడి కోసం మరి పరిశుద్ధ బైబిల్ నుంచి మరి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మరి దేవుడి మాటలు ధ్యానించుకుంటే మరి దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి లేవనెత్తి సమయం అన్న మరి దేవుడి మాటలు ప్రతి ఒక్కరూ మరి వినాలి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా నీకేమిచ్చిన మీ రుణం తీర్చలేని తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా పరిశుద్ర వందనాలు స్తోత్రాలు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా శోధననే కుటుంబాలు చాలా ఉన్నాయి తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. ఆ శోధన నుంచి విడిపించే దేవుడు యేసయ్య ఒక్కడే అని తెలుసుకోవాలి తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. అయ్యా పరిశుద్ర తండ్రి, వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల తండ్రి అయ్యా శ్రమల్లో ఉన్నారు కాబట్టే తండ్రి అయ్యా నీ విడిపించావు తండ్రి, యేసయ్య తండ్రి. మోషే గారి ద్వారా తండ్రి నువ్వు మాట్లాడి విడిపించావు తండ్రి, యేసయ్య తండ్రి. అలా ఏ కుటుంబాలు అయ్యా శోధనలో ఉన్నాయో, ఇబ్బందుల్లో ఉన్నాయో తండ్రి, అయ్యా కష్టాల్లో ఉన్నాయి తండ్రి, అయ్యా నువ్వు తప్పించే దేవుడు యేసయ్య తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి, యేసయ్య తండ్రి. అలాగే ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకో తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ప్రేమ గలవాడ, దయగలవాడ, శక్తి గలవాడ తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా నిలబడింది నేనైతే తండ్రి, నాలో ఉండి మాట్లాడేది నీవే తండ్రి, యేసయ్య తండ్రి. నోరుకు నోరు, బూరకు బూర తండ్రి, ఊదేవాడు నీవే తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా మేము దేనికి పనికిరాని వాళ్ళను తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా ధూళి వంటి వాళ్ళను, దుమ్ము వంటి వాళ్ళను తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా గడ్డి పరక వంటి వారు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా మాలాంటి మమ్మల్ని వాడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా నీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చలేం తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఈ చిన్న పారదిని పరలోక రాజ్యం చేర్చుకోమని నెదరి యేసునామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ శోధన ప్రతి ఇంటికి, శోధన ప్రతి ఇంటికి ఉంటుంది. శోధన ప్రతి ఇంటికి అప్పులు ఉంటాయి అమ్మ. అలాగే మనం ఏంటంటే శోధనలో ప్రవేశించినప్పుడు మనం దేవుడి వైపు చూడాలి. శోధన ఎందుకు వస్తుందంటే అమ్మ మన ఆయన తాగుడు తాగితే శోధనమ్మ. పాపపు మాటలు మాట్లాడితే శోధన. ఎవరినైనా మోసం చేసిన శోధన. మనం ఏంటంటే యేసయ్య మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడమ్మ, యేసయ్య అమ్మ. దేవుడే అప్పుడు అందరికీ మంచి చేసినప్పుడు అమ్మ ప్రజలందరూ శిక్షించాలని దేవుడి మీద నిందలేశారు, శిక్షలు వేశారమ్మ. దేవుడు ఎవరి కోసం వచ్చారు? వాళ్ళ కోసం వచ్చారు. రోగాలు బాగు చేయడానికి, అప్పులున్న లేవనెత్తడానికి అమ్మ. వాళ్ళ కుటుంబాలు పాడైపోతే వాళ్ళు స్వస్థపరిచాడు. అందరినీ ఒకే రీతిగా ఏకరీతిగా చూశాడు దేవుడు. ఏంటంటే దేవుడికి శిక్ష ఇయ్యాలి, నింద ఇయ్యాలని ప్రతి ఒక్కరూ దేవుడిని కట్టమ్మ చాలా హింసలు పెట్టారు, చాలా నిందలు పెట్టారు. ఆఖరికి ఆయన ప్రాణమే తీసేశారమ్మ. అమ్మ చూసారా, ఈ రోజున మనకి శోధన వస్తుంది అంటే కారణం మనం ఏంటంటే మన క్రియలేనమ్మా. మన క్రియలే, మనం చేసే మాట్లాడే మాటలే, మనం చూసే చూపే అమ్మ. ఈరోజు శోధనలు మరి కొన్ని మాటలు మరి మన బైబిల్, పరిశుద్ధ బైబిల్ లేఖనాల నుంచి మరి పరిశీలించుకుందాం. చూడండి అమ్మ కొన్ని మాటలు పరిశీలించుకుందాం. యాకోబు పత్రిక 1:12 చూడమ్మా, చదువుకుందాం. మరి శోధన యువసించిన వాడు దంజుడు. శోధన వచ్చినప్పుడు మనం ఏంటంటే సహించిన వాడు దంజుడు. సహించాలి. శోధన వచ్చినప్పుడు మనం సహించాలి.
శోధన వచ్చిందని మనం తప్పిపోకూడదమ్మా. అమ్మ, సాతానికి లొంగిపోకూడదు, మనం జయించాలి. శోధన వచ్చిందంటే జయించాలి. అమ్మ చూడు మరి అమ్మ, ప్రభువు అతను ప్రేమించిన వారికి గానము చేసి జీవ కిరీటము పొందును. అమ్మ, నువ్వు శోధనలో జయింతే, అమ్మ నువ్వు శోధనలో ప్రభు వైపు చూస్తే, అమ్మ నువ్వు శోధనలో దేవుణ్ణి మోకాలేసి స్తుతింతే, అమ్మ నువ్వు శోధనలో కన్నీరు కారిసి ప్రార్థన చేస్తే, అమ్మ నీకు దేవుడు జీవ కిరీటం ఇస్తానంటున్నాడమ్మ. హల్లెలూయా చెప్పండి అమ్మ, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు దేవుడు. అమ్మ ఒకసారి ఒక కాలంలో అమ్మ నహోబు గారు కాలంలో, అమ్మ నహోబు కాలంలో ఆదికాండం 6:15 చూడండి అమ్మ. అమ్మ నహోబు గారు ఓడ తయారు చేశాడు. ఓడ ఎందుకు తయారు చేసాడంటే అమ్మ, ఆ ఊరికి, ఆ పట్టణంకి శ్రమ, శోధన. దేవుడు నహోబు గారితో చెప్పాడు, నువ్వు ఓడ తయారు చేసుకో, ఓడ మీద నీ కుటుంబాన్ని మొత్తం పక్షులని ప్రతి జీవరాశిని వచ్చినదల్లా ఎక్కించుకోమని దేవుడు చెప్పాడమ్మ నహోబు గారితో. అమ్మ ఆ పట్టణము నాశనం అయిపోతుంది. 40 రాత్రులు 40 పగళ్ళు అమ్మ దేవుడు కుంభవర్షం కురిపించి నాశనం చేస్తానంటున్నాడమ్మ. అమ్మ ఏంటంటే ఆ ఊరు శోధన ఏంటంటే అందరూ పాపంలో ఉండిపోయారమ్మా. పాపం చుట్టింది ఆ పట్టణానికి. దేవుడు సహించలేకపోతున్నాడు. పోనీ దేవుడు మాటలు చెప్పితే మారతారా? మారేవారులాగా లేరు. పోనీ దేవుడి కోసం తెలుసుకుండేవారు అనుకుంటే దేవుడి కోసం తెలుసుకుండేవారుగా లేరు. అమ్మ ఇంకా ఈ రోజుల్లో ఇంకా మూర్ఖతంగా యేసు ప్రభు వారిని తిడుతున్నారు. యేసు ప్రభు దేవుడు అంటే ఎవరు అంటున్నారు. అమ్మ తొలిగుడ్డు ఇవ్వాలా దేవుడికి అని అడుగుతున్నారు, తొలి డబ్బులు ఇవ్వాలా దేవుడికి అని అడుగుతున్నారు. అమ్మ దేవుడు ఇవ్వమన్నది మీరు దీవించి పడనాకే, మీరు ఆశీర్వదించి ఉండనాకే అమ్మ చెబుతున్నాడు తప్ప దేవుడు, అమ్మ దేవుడిని ప్రతి ఒక్కరూ అలాగే దూషిస్తున్నారు. అమ్మ నహోబు కాలంలో మరి చదువుకుందాం చూడండి, 6:15 నీవు దాని వలన ఇదామిది వాడ 300 మూరలు పొడవును 75 మూరల ఎల్లడుపు 30 మూరల ఎత్తు గల ఉండవలెను. అమ్మ అప్పుడు నహోబు గారు ఈ ఓడని ఎలా కట్టాడంటే 300 మూరల పొడుగు. అమ్మ 300 మూరలు అంటే తక్కువ పొడుగమ్మ. ఆ కాలంలో ఓడ కడతామంటే అప్పుడు కరెంట్లు లేవు, మిషన్లు లేవు అమ్మ. ఇప్పుడు ప్రతి దానికి మిషన్లు వచ్చి ఏదైనా ఐటమ్స్ చేయాలంటే ఒక వారం రోజులు కాసి అవి పని 2 రోజులకు 3 రోజులు చేస్తున్నాం. అమ్మ నేను బోట్లు కడతాను, నేను బోట్లు పని చేస్తాను, పైవురు పని చేస్తాను, వడ్రం వేస్తాను, నేను కట్టనమ్మ. అమ్మ ఇవాళ ఏదైనా చిన్నది కట్టాలంటే నెలలో సంవత్సరం అవుతుంది. ఆ కాలంలో నహోబు గారు మరి వాడ 300 మూరలు పొడవను, 55 మూరల ఎత్తును, 30 మూరల ఎల్లడుపును కట్టేయడం మధ్య చూసారమ్మ నహోబు గారు. దేవుడు మరి నహోబు గారితో మాట్లాడాడు. దేవుడు ఆ పట్టణానికి శోధన వస్తుంది, మీరు మీ కుటుంబం మీరందరూ రక్షింపు నా కృపలో ఉండాలని దేవుడు చెప్తే, అమ్మ దేవుడు మాట విన్నాడు నవాబు గారు విన్నారమ్మ మాట. ఈయన ఏం చేయడంటే వాడను తయారు చేసాడు, సిద్ధపరిచాడు. అమ్మ ఆ ఊరందరితోటి చెప్పాడు, 40 రాత్రులు 40 పగల్లో దేవుడు మొత్తం జలమాయం చేసేస్తున్నాడని దేవుడు చెప్తే ఎవ్వరూ వినలేదమ్మా. వినకపోతే
ఇంకా దేవుడు రాక సిద్ధమైపోయింది. ఇంకా ఆ ప్రళయం ముంచనాక ఆ ఊరు నాశనం చేయడానికి ఇంకా దగ్గరగా అయిపోయింది. దగ్గరగా అయినప్పటికీ నాబాబు గారు వాళ్ళ కుటుంబాన్ని పక్షులు జీవరాశులు అన్నీ ఆడమొగ 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 జతలుగా అమ్మ వాడలోనికి ఎక్కాయి. మరి అమ్మ ఎక్కిన వారు లోనకి అందరికీ దంజులమ్మ. అమ్మ ఎప్పుడైతే ఆ వాడలోకి ఎక్కారో దేవుడు ప్రళయం ఉగ్రత దిగిపోయిందమ్మా. అమ్మ 40 రాత్రులు 40 పగలు మొత్తం జలమయమైపోయిందమ్మ. మొత్తం జలమయమైపోయింది. అమ్మ శోధన వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. దేవుడి కోసం మనకు శ్రమ వచ్చినప్పుడు బైబిల్ చదువుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలమ్మా. అమ్మ ఇరుగు వారికి పొరుగు వారికి కట మనం ప్రార్థన చెయ్యాలమ్మా. మనం ప్రార్థన చెయ్యాలి. మరి చేస్తే దేవుడు మన పట్ల వాళ్ళకి కృపాశ్రమం కలగజేస్తాడమ్మా దేవుడు. అమ్మ ఈ రోజున మనం చదువుకుందాం. ఆదికాండము 7:4. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించేదను. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిసివేతును అని నవాబుతో చెప్పుడి. అమ్మ చూసారా, నవాబు గారితో చెప్పాడు దేవుడు, నేను మొత్తం ఈ భూమి మీద ఏమీ లేకుండా మొత్తం తుడిసివేస్తున్నాను. మీరు ఇంటి కుటుంబం మీరందరూ వాడలోకి వెళ్ళిపోండి అంటే దేవుడు చెప్పిన మాటకి విన్నారు. దేవుడి మాట ఆలకించారు. మరి నవాబు గారు ఎంతో మరి ఆ కుటుంబం అంతా మరి దేవుడు చెప్పిన మాని వాడలోకి వెళ్ళి రక్షింపబడ్డారమ్మా. అమ్మ చాలామంది ఆ శోధంలోనే మరి చనిపోయారమ్మ. అందరూ నాశనం అయిపోయారు. జీవరాశులతో సహా పచ్చులతో సహా అమ్మ నశింపైపోయారు. మరి అమ్మ మరి అలాగే ఆదికాండము 8:4 చూద్దాం చూడండి. 7వ నెల 17వ దినమును వాడ రారాతు కొండ మీద నిలుసును. అమ్మ 40 రాత్రులు 40 పొగలైన తర్వాత ఒక కొండ మీద ఆగిందమ్మ వాడ. నీరు లాగేసింది. జలపాతం అయిపోయింది. మొత్తం అంతా సముద్రం అయిపోయింది. జలపాతం అయిపోయింది. దాని మీద వాడ ఒక కొండ మీద ఆగిందమ్మ. ఆ కొండ పేరే రారాతు కొండ. ఆరాతు కొండమ్మ. ఆరాతు కొండ మీద నిలిచింది అమ్మ. అప్పుడు నవాబు గారు కిటికీ చూసి తెరిస్తే ఇంకా నీరు ఎక్కడా లాగలేదు. ఆ కొండ చూస్తే పెద్ద కొండమ్మ. కొండ మీద ఆగింది వాడ. అమ్మ చెక్కల వాడ అలాగా కొండ మీద నిలబడిందంటే అమ్మ దేని దానికి ఇరిగిపోతాయి. కానీ ఆ వాడ మీద దేవుడి కృప ఉంది, దేవుడి సంకల్పం ఉందమ్మ. అమ్మ అలలు వచ్చి కొట్టినప్పుడు, తుఫాన్లు గాలి వచ్చినప్పుడు అమ్మ దేవుడు కాపుదలిచ్చాడు ఆ వాడికి. ఇవాళ మన జీవితాల్లో ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, అప్పులు అమ్మ ఈ రోగాలు అన్నవి వస్తే దేవుడు మనకి అడ్డు ఉండాలమ్మ. మనకు అడ్డుంటే మనకి చెంట ఏది చేరదమ్మ. అమ్మ మనకేమీ రాదు, మనకి ఏమి శోధన కూడా దేవుడు. అమ్మ మరి ఒక పాట పాడుకున్నప్పుడు మరి గుండెల్లో పొంగాలి ఆరాధన, అందరిలో ఉండాలి ఆరాధన. గుండెల్లో పొంగాలి ఆరాధన, అందరిలో ఉండాలి ఆరాధన. చెయ్యాలి 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 పరలోక తండ్రికి ఆరాధన. చెయ్యాలి 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 పరలోక తండ్రికి ఆరాధన. గుండెల్లో పొంగాలి ఆరాధన, అందరిలో ఉండాలి ఆరాధన. అమ్మ గుండెల్లో పొంగాలి. యేసయ్య మాటలు గుండెల్లో పొంగాలి. ఆరాధన చేసామంటే మన గుండెల నుంచి రావాలి, పరిశుద్ధాత్మ రావాలి. అమ్మ
అప్పుడు పరిశుద్ధాత్మ మన అందరిలో నుంచి అందరి మీదకి వస్తుందమ్మ పరిశుద్ధాత్మ. అమ్మ పరిశుద్ధాత్మ మన ఒంట్లో ఉన్న జీవమేనమ్మ దేవుడు. అమ్మ ఈ రోజున మన ఒంట్లో కూంతో దేవుడు ఊపిరిపోయిందంటే మనం ఏమవుతామమ్మా? మట్టిలో కలిసిపోతాం. అమ్మ ఈ రోజున ఇలా జీవిస్తున్నామంటే ఎవరి కృప? దేవుడి కృపే. ఈ రోజున మనం ఇలా జీవిస్తున్నాం, ఇలా బతుకుతున్నామంటే దేవుడి కృపేనమ్మ. అమ్మ మనం దేవుడి కోసం సమయం ఇవ్వాలి, మన దేవుడి కోసం చెప్పాలి అమ్మ. దేవుడి కోసం చెప్పాలి, దేవుడి కోసం మాట్లాడాలమ్మా. అమ్మ నేను ఒకప్పుడు అయితే మరి నేను ఎలాగుండేవాడిని మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు నేను ఎలా చెప్తున్నానంటే అమ్మ దేవుడి కృపే. మరి అమ్మ మరి ఒక లేఖనాలు చూసుకుందాం. ఆదికాండము 9:4 చదువుకుందాం చూడండి. ఆయనను మాంసములను దాని రక్తంతో మీరు తినకూడదు, ఆ రక్తమే దాని జీవము. అమ్మ మనం ఏదైనా ఒక చేపైనా కోడైనా ఏదన్నా కోసి కొన్ని తినినప్పుడు అమ్మ మన కోళ్ళైతే దేవుళ్ళకి మనం కొయ్యలేం, మనం చెయ్యం ఆ పాపం. అమ్మ ఏదన్నా మాంసం ఏదన్నా చేప కానీ అమ్మ రక్తం లేకుండా కడుక్కుని తినాలి. అమ్మ ఆ ప్రాణం రక్తంలోనే జీవం. అమ్మ ప్రాణం ఉంటుంది, రక్తంలోనే ప్రాణం. అమ్మ ఆ రక్తాన్ని మనం కడుక్కోకుండా తింటే మన శోధనలు వస్తాయమ్మ. అమ్మ ఇబ్బందులు వస్తాయి అమ్మ, భయంకరమైన రోగాలు వస్తాయి, మనకి రోగాలు వస్తాయి అమ్మ. చాలా ఇబ్బందుల్లో ఉంటాం మనం. అమ్మ మనం ఏంటంటే అమ్మ ఆ ఇబ్బందుల్లో పడకుండా శోధనలో పడకుండా నవాబు కాలంలో మరి ఎన్నో శోధన పట్టణం అంతా శోధన వచ్చింది. మరి అమ్మ ఆ నవాబు గారి కుటుంబాన్ని అంతా రక్షించుకున్నారు. ఈరోజు మన కుటుంబం మనం రక్షించుకోవాలి, ఎదరోళ్ళ కుటుంబాల కంటే మనం రక్షించాలి, ఎదరోళ్ళ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఎదరైనా అప్పుల్లో మునిగిపోయిన శోధనలో ఉన్న ఆ కుటుంబాల కోసం మనం ప్రార్థన చెయ్యాలమ్మ. అమ్మ వాళ్ళు రక్షింపబడితే దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి సంతోషం పడతారమ్మ. అమ్మ వాళ్ళు దీవించి పడితే అమ్మ దీవించి పడ్డారనుకో దేవుడు మనల్ని దీవింతాడమ్మ. ఎప్పుడైనా ఒకరు నాశనం అయిపోవాలని మనం ప్రార్థన చేయకూడదు, ఒకడు అప్పులు పాలైపోవాలని మనం ప్రార్థన చేయకూడదమ్మా. అమ్మ దేవుడు ఏంటంటే ఎదరోళ్ళ కోసం చేస్తే మనకి ఏమన్నా అప్పులుంటే మనకు తీరిపోతాయమ్మా. అమ్మ ఎదరోళ్ళు ఇల్లు కట్టుకోవాలని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు మంచి ఇల్లు ఇస్తాడమ్మా. అమ్మ ఎదరోళ్ళు ఎవరన్నా బైక్ కొనుక్కుంటే తండ్రి వాళ్ళు ఎదరోళ్ళు బైక్ కొనుక్కోవాలి తండ్రి అంటే మనకి మంచి బైక్ దేవుడు ఇస్తాడమ్మా. అమ్మ చెప్తున్నాను, దేవుడు ఏదైనా ఇస్తాడు అమ్మ. మనం టిఫిన్ చేసినప్పుడు ప్రార్థన చేసి తినాలి, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసి తినాలి, ఓ బయటికి వెళ్తున్నామంటే ప్రార్థన చేసి తినాలి అమ్మ. పొద్దున్నే ఉదయం లెగుతున్నామంటే ప్రార్థన చేసుకోవాలి అమ్మ. నువ్వు పనికి వెళ్తున్నావంటే ప్రార్థన చేసుకోవాలి, ఒక సబ్బు కావాలంటే అవసరమైతే ప్రార్థన చేసుకోవాలి, ఒక ఏదన్నా రైస్ కావాలంటే మనకు ప్రార్థన చేసుకోవాలి అమ్మ. మనకి కాయగూరలు కావాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఏంటంటే ప్రతి దానికి ప్రార్థన చేసుకోమంటున్నాడు, ప్రతి అవసరమైన వస్తువు మనకు దేవుడు ఇస్తానంటున్నాడు అమ్మ. అమ్మ దేవుడు ఎప్పుడు మనతోటే ఉంటానంటున్నాడు దేవుడు. మరి చూడండి అమ్మ, చదువుకుందాం. శోధన అమ్మ, శోధన కోసం మనం చెప్పుకుంటున్నాం. మరి లోకాసు వార్త 22:41 ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవచించుకుడి ప్రార్థన చెయ్యమని చెప్పిడి. చూసారమ్మా, ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవచించుకున్నట్లు ప్రార్థన చెయ్యుడి అని చెబుతున్నాడమ్మ. అమ్మ మనం ఎక్కడ ఏ చోట ఉన్నా, మనం ప్రయాణం చేసి ఎక్కడికన్నా వెళ్ళినా, మనం ఏం చేసినా అమ్మ మనం ప్రార్థన చేసుకోవాలి అమ్మ, ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరితోటి మాట్లాడతాడమ్మ, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు.
ఏంటంటే దేవుడు ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు ఏంటంటే మనం ప్రార్థన ఎంత చేస్తాం? డబ్బు ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యం, ఇంటి నిండా బంగారం ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యం. అమ్మా చేస్తామా? చెయ్యం. మనకు దేవుడు ఏం పని? మనకు దేవుడు అవసరం లేడు. సమృద్ధిగా తిండి ఉంది, సమృద్ధిగా డబ్బు ఉంది, సమృద్ధిగా బంగారం ఉంది, సమృద్ధిగా భూమి ఉంది. ఇవన్నీ ఉంటే దేవుడు ఎందుకు? అమ్మ దేవుడిని మర్చిపోతారు. మనకి అన్నీ ఉన్నా అన్నీ ఇచ్చేది కలగ చేసేది ఆ దేవుడే, యేసయ్య. కానీ కొంతమంది అన్నీ పోయిన తర్వాత, చేతులన్నీ కలిపిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తారమ్మ. ఎవరైతే దిక్కంటే యేసు ప్రభు వారే దిక్కు. ఎవరి దిక్కు? అన్నీ ఆరిపోయి అన్నీ ఊడిపోయాయి. ఇంకెవరు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. యేసు ప్రభు అయితే మీ పోయి ఎన్ని తిరిగి ఇస్తాడు. యేసు ప్రభు వారు అంటే జాలిమైన వాడు, కనికరమైన వాడు. ఎవరిని తోసివేయడు, ఎవరిని గెంటు వేయడు. అమ్మ ఎవరిని గెంటు వేయడు, ఎవరిని తోసివేయడు. డబ్బు ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడమ్మా. అన్నీ జారిపోయిన తర్వాత, అన్నీ ఊడిపోయిన తర్వాత ఎవరు కావాలంటే మీకు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళమంటారు. యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చేసి బోరుమని ఏడిసేస్తారు. యేసయ్యా అన్నీ పోగొట్టుకున్నాను తండ్రి, అన్నీ పోయే తండ్రి యేసయ్యా, అన్నీ సమస్తం కోల్పోను తండ్రి యేసయ్యా, నాకు ఈ తండ్రి యేసయ్యా, నాకు ఇస్తే తండ్రి నీకు కానుక ఇస్తాను తండ్రి, ఇస్తాను తండ్రి అంటారు. ఆ పోకముందే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఎంత సంతోషం పడతాడు. ఆ డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, భూములు ఉన్నాయి. ఆ వాటితో పాటు ఎవరు ఉండాలి? దేవుడికి అటు ఉంటే అరువైన అయిపోతాయమ్మా, అవి ఊడిపోతాయే, పోవు. ఏంటంటే నాశనానికి ముందు, గర్వానికి ముందు నాశనం నడుతుందమ్మా. అమ్మ గర్వానికి ముందు నాశనం జరుగుతుంది, నాశనం నడుస్తుంది. ఎలా నాశనం చెయ్యాలని అమ్మ అన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వస్తారు. మనం ఓపుకున్న, ఇప్పుడు మనం బలం ఉన్నప్పుడే దేవుడిని ప్రకటించాలి. ఒంటిలో ఓపుకున్నప్పుడే దేవుడిని ప్రకటించాలి. నీ ఓపిక అయిపోయిన తర్వాత దేవుడిని ఏం ప్రకటించగలదు? నువ్వేం చెప్పగలదు? దేవుడు అదే అడుగుతాడు. నువ్వు యవ్వన కాలంలో నన్ను ఏమన్నా ప్రకటించావా? నన్ను ఏమన్నా శుతించావా? నన్ను ఏమన్నా గణపరిచావా? నువ్వు 10 మందికి సువార్త చెప్పావా? నా కోసం 10 మందికి వెల్లడించావా అని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదమ్మా, సమాధానం ఉండదు. అమ్మ నేను 33 సంవత్సరాలు లోకంలో జీవించాను. మరి నేను 33 సంవత్సరాల లోకంలో జీవించి అమ్మ చాలా శోధనలో, ఇబ్బందులో ఉన్నప్పుడు తిన్నాక కూడి ఉండేది కాదమ్మా, నాకు కట్టుకోనాక బట్ట ఉండేది కాదు. మరి ప్రభువు నన్ను ఈ రీతిగా మార్చుకోవాలని మరి క్షణం నాతోటే ఉండేవాడు. మరి అంటే నేను తెలుసుకుండేవాడిని కదమ్మా. అమ్మ తాగుల్లో పడిపోయి, పేకాటల్లో పడిపోయి అమ్మ ఇచ్చిన వేడిగా తిరిగి అమ్మ ఒక దేశంలో ఒక్క ఊర్లో ఉండేవాడిని కాదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. తాగుడుంటే చాలు ఈ జీవితం అనుకున్నావాడిని నేనమ్మ. అమ్మ తాగుడుంటే చాలు అనుకునేవాడిని ఈ జీవితం. అమ్మ పిల్లల్ని ఎంతో ఏడిపించేది, ఎన్నో గొడవలు అవ్వాయి. అమ్మ ఇంచుమించు నేను 9 సార్లు నా మీద కేసు పెట్టారు కట్టనమ్మా. అమ్మ దేవుడు ఏంటంటే ప్రతి క్షణం నాతోటే ఉన్నాడు, ప్రతి క్షణము నాతోటే ఉన్నాడు దేవుడు. అమ్మ నన్ను ఎడవలేదు. అమ్మ నేను దేవుడిని తెలుసుకోవడానికి 33 సంవత్సరాలు పట్టింది. అమ్మ నేను 2012లో రక్షణ పొందానమ్మా, దేవుడి కృపను బట్టి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ 33 సంవత్సరాలు దేవుడిని తెలుసుకున్నాను. అప్పటి నుంచి అమ్మ నేను పాటలు రాస్తాం పట్టాను, మరి దేవుని ప్రకటించడం పట్టాను, బైబిల్ చదువుతూ పట్టాను. అమ్మ ఇలాగ దేవుడు మాటలు చెప్తూ పట్టాను. అమ్మ ఇంటింటికి వెళ్ళి అందరికీ పాటలు గట్ట చేస్తున్నాను. దేవుడు చెప్పిన మాటలే నేను చేస్తున్నానమ్మా. అమ్మ ఏదైనా మనం ఈ లోకంలో
మన కన్ను మూసినప్పటికీ, మనం అక్కడ తెరిచినప్పటికీ నా కోసం నువ్వేం చేసావు అని దేవుడు అడిగినప్పుడు, అయ్యా నేను ఇన్ని పాటలు రాశాను తండ్రి, అయ్యా ఇంతమంది సువార్త చేశానయ్యా, నీకోసం నేను ఇలా చేశాను తండ్రి అని ఆ తండ్రితో మనం సమాధానం చెప్పుకోనకి ఆ తండ్రి దగ్గర సమాధానం ఉంటుంది. అది అమ్మ మనం ఈ రోజుని రక్షణ తీసుకుంటున్నారు. అమ్మ రక్షణ తీసుకుని చర్చిలో ఉన్నప్పుడు అమ్మ చిలకల్లాగా ఉంటున్నారు, రామశిలకల్లాగా ఉంటున్నారు. అమ్మ ఈదులోకి వచ్చినప్పటికి పంది పిల్లల్లాగా ఉంటున్నారు. అమ్మ అలాంటి జీవితం మనకొద్దు. ఒకప్పుడు నాది పందిలాంటి జీవితం అమ్మ, పందిలాంటి జీవితమే. బుడదలో దొల్లివ్వండి, బుడదంటే లోకం. అమ్మ నేను దేవుడు ఏం చేయడంటే సీతాకోక చిలకలాగా ఎగిరేవాడిలాగా నన్ను తయారు చేసి అమ్మ నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. అమ్మ ఈరోజు మన జీవితాల కంటే మార్చుకుందాం. అమ్మ తాగుతున్నారు, సిగరెట్లు కాలుతున్నారు, కైనా వేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. అమ్మ దేవుడిని నమ్ముకుని అది ఎవరి మీద నింద పడుతుందంటే దేవుడి మీద పడుతుందమ్మ నింద. అమ్మ దేవుడి మీద నిందేసే మన బిడ్డలాగా మనం ఉండకూడదు. అమ్మ మనం ఉండకూడదు. లాస్ట్ మాట చెప్పుకుని మరి నేను ముగిస్తానమ్మా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. లోకా సువార్త 4:13 చదువుకుందాం చూడండి. అపవాది పతి శోధనను ముంచి కతకాలము ఆయనను విడిచిపెట్టి పోవును. అమ్మ చూసారా, అపవాది పతి శోధనలో ముంచేద్దని చూస్తాడు. మనల్ని ఎలా పట్టుకుందామా, ఎలా పడతాడా, దేవుళ్ళో ఎక్కువ ఎదుగుతున్నాడు, ఏ శోధన పెడితే మనకు లొంగుతాడని అపవాది ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. తిరిగినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుళ్ళో నామం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని నువ్వు ఎప్పుడైతే స్తుతింతావో ఎక్కడ పడితే అక్కడ అపవాది పారిపోతుందమ్మా. అమ్మ 10 కిలోమీటర్ల దూరంలో పారిపోతుంది సాతాను మన ఒంటి మీద. అమ్మ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కమసం వేసుకుంటారు ఒంటికి. కమసం వేసుకుంటే దూరాల నుంచి బుల్లెట్ కొడితే బుల్లెట్ దిగుతుందమ్మా, తగిలి కింద పడిపోతుంది. అమ్మ మనం కట యేసయ్య ప్రార్థన మనలో ఉంటే సాతాను వచ్చినప్పటికీ అంటుకుపోతాడమ్మా. అమ్మ పారిపోతాడు. దేవుడు ఏంటంటే సర్వశక్తి గలవాడు. అమ్మ దేవాది దేవుడు. అలాంటి దేవుడి దగ్గర సాతాను ఆగలేడమ్మా. అమ్మ ఏంటంటే ముంచనాకే చూస్తాడు, ముంచనాకే చూస్తాడు మనల్ని, మన జీవితాన్ని ముంచనాకే చూస్తాడు. అమ్మ మనం మునిగిపోకూడదు. అప్పుడు దేవుడి వైపు చూడాలి. ఆయన విడిచిపెట్టి పోతాడమ్మ. సాతాను గాడప్పుడు మనం విడిచిపెట్టిపోతాడు. మరి అమ్మ మరో పాట పాడుకుని మరి నేను ముగిస్తాను. మరి అమ్మ అక్కైనా చెల్లులారా ఎవరు బిడ్డలు, పరదేశంలో ఉన్న తండ్రి పిల్లలు. అక్కైనా చెల్లులారా ఎవరు బిడ్డలు, పరలోకంలో ఉన్న తండ్రి పిల్లలు. అన్నైనా తమ్ముళ్ళారా ఎవరు చత్తులు, యేసయ్య రక్తంతో కడిగి యుందురు. అమ్మ అక్కైనా చెల్లైనా అమ్మ మీరు ఎవరి బిడ్డలు? పరలోకంలో ఉన్న తండ్రి పిల్లలు మీరు. అమ్మ పరలోకంలో ఉన్న తండ్రి పిల్లలు మీరు. ఆయన రక్తం ఇచ్చి, ఆయన శరీరం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడమ్మా. అమ్మ నిన్ను మన్ను మమ్మల్ని అందరినీ కొనుక్కున్నాడు దేవుడు. అమ్మ అన్నైనా తమ్ముళ్ళారా ఎవరు చొత్తులు, యేసయ్య రక్తంతో కడిగి యుందురు. తమ్ముడు అన్నలు ఎవరు సొత్తులు మీరు? యేసయ్య సొత్తులు. అమ్మ ఆయన రక్తంతో కడుక్కున్నాడు. కడుక్కున్న తమ్ముళ్ళు అన్నలు ఎలా ఉండాలి? దేవుడికి మహిమకారంగా ఉండాలి, దేవుని గణపరిచే బిడ్డల కింద ఉండాలి. అమ్మ చూడు చూడు యేసునామము
చూడకపోతే అంధకారము, చూడు చూడు యేసునామము, చూడకపోతే అంధకారము. చూడాలి, మనం ఎవరి నామం చూడాలి? యేసయ్య నామం చూడాలి, యేసయ్య వైపు చూడాలి, యేసయ్యలోనే నడవాలి మనం. ఆయన రక్తం ఇచ్చి, ఆయన శరీరం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. అమ్మ, మనం దేనికి పనికిరాని వాళ్ళు, గాలి వంటి వాళ్ళు, దుమ్ము వంటి వాళ్ళు, గడ్డి వంటి వాళ్ళు. మనమ్మ కాలు కింద నలిపితే నలిగిపోయి జీవితాలు మనకి. ఈరోజు దేవుడు ఇలా వాడుకుంటున్నాడంటే అమ్మ ఎంత దంజత, ఎంత దంజత అమ్మ దేవుడు. ఇంత దంజత ఇచ్చిన దేవుడికి మరి మనం ఎలా జీవించాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి? అమ్మ చూడండి, మరి న్యాయమైన వాడు నా యేసు, ధర్మమైన వాడు నా దేవుడు, సత్యాన్ని ఎంబడించి ఉన్నాడు, దేశమంతా వెలుగయ్యే నిలిచాడు. అమ్మ, నీకో నయం నాకో నయం చేయడు దేవుడు, అందరికీ ఒకే నయం చేస్తాడు. అమ్మ అమ్మ ధర్మమైన వాడు అందరికీ ఒకటే ధర్మం చేస్తాడు. అమ్మ, మనం ఏంటంటే మన క్రియలు, మన క్రియలు మార్చుకోవాలి, మన నడక మార్చుకోవాలి, మన మాట మార్చుకోవాలి, మన చూపు మార్చుకోవాలి. అమ్మ, నడిచి వెళ్తుంటే అయ్యో యేసుప్రభు వారిని నమ్ముకున్నాడు, సేమ్ యేసుప్రభులాగే జీవిస్తున్నాడని చెప్పుకోవాలమ్మా. అమ్మ, మనం వెళ్తుంటే మనం వస్త్రధారే సువార్త చేస్తాయమ్మ నలుగురికి. అమ్మ, మన వస్త్రధారే సువార్త చేస్తుంది. అమ్మ చూసారా, న్యాయమైన వాడు. ఆరాధన ఆరాధన, జీవమున్న యేసుకే ఆరాధన, ఆరాధన ఆరాధన, దేవాది దేవుని ఆరాధన. అమ్మ, జీవమున్న యేసుకే మనం ఆరాధించాలి. అమ్మ, దేవాది దేవుణ్ణి ఆరాధించాలి మనం. అమ్మ, ఈ రోజుని నా కుటుంబం ఇలాగుందంటే అమ్మ నేను ఇలా చెప్పగలుగుతానంటే దేవుడి కృపేనమ్మ. మరి చూసి ప్రతి బిడ్డ మరి అమ్మ మారు మనసు రావాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే నాలో ఉండి దేవుడే మాట్లాడుతున్నాడు ఈయనమ్మ. అమ్మ, దేవుడు మాటలు చెప్పినప్పుడు పవిత్రంగా మనం ఉండాలి, పవిత్రంగా చెయ్యాలి. అమ్మ, మనం దేవుడి మాటలు చెప్తున్నామంటే అమ్మ అందరి కోసం ప్రార్థించాలి, అమ్మ అందరి కోసం చెయ్యాలి. ఈరోజు నేను ఎలా చెప్తున్నానంటే దేవుడి కృపేనమ్మ. అమ్మ, ఇన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించి దీవించి అమ్మ దేవుడి కోసం తెలుసుకోవాలి. మీరు శోధనలోంచి ఇబ్బందులోంచి అన్నీ తప్పించే దేవుడు మన యేసయ్యేనమ్మ. అమ్మ, ఈరోజు నువ్వు ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళాలనుకున్నావు మేము, దేవుడు నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు. నీ ఆశ స్తుతిపడతాడమ్మ దేవుడు, ఆశపడ్డ ప్రాణాన్ని స్తుతిపడతాడు. అమ్మ, ఇవాళ ఈ భూమి కొనుక్కోవాలనుకుంటున్నావేమో ఇస్తాడు, నీకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావేమో ఇల్లు కట్టుకోవడానికి నీకు దేవుడు ఇస్తాడమ్మా. నీ అప్పులు ఉన్నాయేమో దేవుడు తీర్తాడు, ఈ రోజుని తీర్తాడు అప్పులమ్మ. అమ్మ, అప్పులు తీర్తాడు దేవుడు. ఈ రోజుని మీ పిల్లకి పెళ్లి చేయాలనుకున్నావేమో దేవుడు బంగారు లాంటి మంచి అల్లుడిని తీసుకొస్తాడమ్మా. అమ్మ, నువ్వు దేవుళ్ళు నమ్మకంగా ఉండు, నమ్మకంగా జీవించు, నమ్మకంగా దేవుడి కోసం సువార్త చెయ్యి. అమ్మ, నలుగురి కోసం నమ్మకంగా ప్రార్థన చెయ్యి. అమ్మ, నలుగురు బాగోవాలని నమ్మకంగా దీవించు. అమ్మ, నువ్వు అలా దీవించినప్పుడు దేవుడు నీకు అన్నీ తీరుతాడు, అన్నీ సమకూరుతాడు. అమ్మ, దేవాది దేవుడు మరి కొద్ది మాటలు పరలోక రాజ్యంలో చేర్చును కాక, ఆ పరలోకంలో ఉన్న పరమ తండ్రి ఆలకించును కాక, ప్రతి బిడ్డకి ఏ సాయం చెయ్యాలో అవసరాలు తీర్చును కాక. అయా దేవా స్తోత్రం తండ్రి, పరిశుద్ధ తండ్రి. అయా నీ పరిశుద్ధ నామమును బట్టి తండ్రి మేము అందరూ దీవించి ఆశీర్వదించి పడాలి తండ్రి. యేసయ్యా తండ్రి, ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.